ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సాంబార్ చేసి చూపిస్తానండి. దీన్ని హాస్టల్లో నేను ఎలా చేస్తానో అలా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. దానిలో నేను ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు వేస్తానండి కుక్కర్లో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వెజిటబుల్స్ కూడా నేను పొటాటో, క్యారెట్, ములక్కాయలు, సొరకాయ, టమాటో, ఆనియన్ తీసుకున్నాను అండి. నా దగ్గర ఇవే ఉన్న వెజిటబుల్స్ నేను తీసుకున్నాను. మీరు కూడా ఇంకేమైనా బీట్రూట్ కానీ లేకపోతే రాడిష్ కానీ ఏమన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయిందండి. దీనిలో ఏవైతే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ కూడా వేసాను నేను. ఇవన్నీ వేసేసి కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని విజిల్ లిడ్ పెట్టేసుకుందాం. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి, అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నామండి. దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం, ఒక స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, తినలేము కాబట్టి. తక్కువైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను, నేను చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను అదే వేస్తాను, ఒక స్పూను. సరిపోతుందండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకుందాం. చూసారు, ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నామండి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసాం కదా. దీనిలో ఇంచు బెల్లం ముక్క వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్వీట్నెస్ ఏం రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నది వేసుకుంటే సరిపోతుంది, ఒక ఇంచుది. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఒక విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాము. ఆల్రెడీ నేను గిన్నె పెట్టుకున్నాను, దానిలో ఆయిల్ వేసి రెడ్ చిల్లీ వేసాను. ఇది వేగిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. వేగిపోయాయండి, పోపు గింజలు వేద్దాం. నెక్స్ట్ కర్రీ లీవ్స్, ఇది కూడా కొంచెం వేగే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయిందండి. దీనిలో మనము స్పూన్ జీరా పౌడరు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు అండి. ఇది కూడా వేయించే వరకు ఒక 1 మినిట్ వెయిట్. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం సాంబార్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. చూసారండి, దీన్ని బౌల్ వేసేసుకున్నాము. మిక్స్ చేసి కొంచెం సాంబార్ పౌడర్ వేద్దామండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం సాంబార్ పౌడరు. ఇది కూడా అంటే ఒక 2 మినిట్స్ మరిగే వరకు వెయిట్ చేద్దామండి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాయిల్ అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మిక్స్ చేసుకొని మొత్తం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సాంబార్ మరిగిపోయిందండి. ఇలా మరుగుతుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా, రెడీ అయిపోయిందండి సాంబారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.